అయితే మనం చెక్ స్లాట్ ఆడబోతున్నాం అనమాట. 99 ఫారెస్ట్ ఇన్ ద నైట్, 999 ఇన్ ద ఫారెస్ట్. అది ఎవరో గారు చేయరేమండి. నైట్ వచ్చింది, బండి తీసుకుందాం. శశాంక్ టేస్టీ ఉంటుంది ఆ బండి ఫుడ్. ఆ మర్చెంట్కి ట్రై చేస్తే మనకు ఒకటి వస్తుందంట కదా, బన్నీ బోన్. అరే దారా నువ్వు ఒకరివి. ఇది ఆ ఫాక్స్ వచ్చిందా? డీర్ వచ్చిందా? అరే ఫుడ్ని ఒక చోట్లో ఉంచుదాం. అరే క్రాఫ్ట్ చేద్దాం రా, ఏదన్నా ఒక షెల్ఫ్ని క్రాఫ్ట్ చేద్దాం. అరే శశాంక్, హలో, మ్యాప్ బిల్డ్ చేసావా? మ్యాప్ తోటి మనం ఎక్స్ప్లోర్ చేయట్లేదు అందుకే. అరే ఒక ఏంజిల్ అంటారా, ఏంజిల్ బొమ్మ ఉంది మ్యాప్లో. అరే పంకిన్స్ కలెక్ట్ చేసుకోరా. పంకినా? పంకిన్స్ లో చాలా అంటే చాలా. నేను బండి తీసుకున్నా అంతే, నేను బండిని చంపేస్తున్నా. పంకిన్ స్టోర్ చేసుకో. పంకిన్ ఒకేసారి మొత్తం ఫుల్ నెంబర్ తీసుకెళ్తుంది. అరే ముందు వుడ్ తీసుకోరా. ఇది 26లో ఉంది, 100లో. మంచిది. పెంచురేట్ రా, బన్నీ ఫుడ్ని ట్రేడ్ చేయరా. కావాలి నాకు కూడా ఒక బన్నీ ఫుడ్ కనిపెట్టి నాకు ఇయ్యి. నేను ఏదో ఒకటి తీసుకుంటా, ఏదో ఒక వస్తువు. అదే తీసుకున్నాం బన్నీ దగ్గర నుండి. చూడు ఉడుకుతుంది నన్ను చూసి. భయం ఉండాలి ఆ మాత్రం బన్నీస్కి. అరే యార్ ఇదేంద్రా భలే ఉరుకుతుంది. కోలా ఏంది? నువ్వు ఇప్పుడు మైండ్ షాఫ్ట్లో ఉన్నావా? అరే తినరా, ఇది నీకు హెల్త్ పెరుగుద్ది. తిన్నది అన్ని దగ్గర బండి ఫుడ్ ఉండదు. ఈరా ఒక ఎక్స్ట్రా బండి ఫుడ్, ఏదో ఒక ఆయుధం తీసుకున్నాము. ఆయుధం ఏదో ఒకటి వస్తుంది కదా, తీసుకున్నాం. లేదా నేనే సర్చ్ చేస్తున్నాను ఫుడ్ కోసం. ఒక పని, నువ్వు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా ఉండు. నేను వుడ్, బన్నీ ఫుడ్ అది తెస్తా. అరే ఒక హౌస్ దొరికింది కదా నీకు, క్యాండీ హౌస్. అదేందో మ్యాప్ ఓపెన్ చేసి ఇప్పుడే చూసా. ఏం దొరికిందిరా? నేను వచ్చేదా? నేను వస్తున్నా. అది నైట్ అయితే నా దగ్గరికి రారా, అది నేను ఉడుకుతా. నాకు ఒక క్యాట్ దొరికింది. ఏం చేస్తా? అరే నా కొరకు. అరే ఉల్ఫ్రా అమ్మ బాబోయ్. అరే దారా, అరే నేను చచ్చిపోయేటట్టున్నా. అయిపోయినా. అరే ఇక్కడ ఉన్నా. ఉల్స్ చచ్చిపోయిందిరా. ఈ సెకండ్ టైం ఆడడం ఉల్స్ చంపేసింది. ఇప్పుడు బ్యాండేజ్ ఎట్లా చేస్తారా? ఇప్పుడు నీ దగ్గర బ్యాండేజ్ ఉందా? అది నైట్ వస్తుందిరా. తీసుకెళ్ళి మంటలు పక్కన పెట్టినాను. లేకపోతే ఆ ఫాక్స్ డీర్ వచ్చి తీసుకుపోతుందంట. మంచి పని చేసినావు. అరే నాకు తెలియదు రా, నీ దగ్గరకు వద్దాం అనుకున్నా అంత లూటు. అరే బ్యాండేజ్ ఉందా నీకు దగ్గర? బ్యాండేజ్ ఉందా? అరే బ్యాండేజ్
సమ్వేర్ డీప్ ఇన్ ద ఫారెస్ట్. ఇంతకుముందు వచ్చినా మరి అదే కానీ నువ్వేరా నన్ను హెల్ప్ చేయాల్సింది, నీకోసం ఇంత ఫుడ్ తెస్తే. పొద్దున వెతుకుతాను ఆగరే ఇల్లు ఎక్కురా సర్చింగ్కి వెళ్తాను. టార్చ్ అదే మన డీని ఇట్లా పెట్టి దాని మొహాన్ని ఇట్లా పెడితే అది పరిగిద్ది. అదే బ్యాండేజ్. అయ్యో ఏమింత పెద్ద పనిరా. ఏమి నువ్వు ఎవరిని ఇప్పుడు దాకా నువ్వు ఎవరిని రివైవ్ చేయలేదా రే? ఇప్పుడు దాకా నువ్వు ఎవరిని రివైవ్ చేయలేదా? అంటే అంటే నాతో కాకుండా వేరే వాళ్ళు ఆడతాను. ఆయ్ అరే ఆటో ఆఫ్ చేసి ఆన్ ఇక్కడ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందేమో. ఆ పొద్దున్న వస్తుంది కొంచెం మెరుగు అనిపించినట్టు. బ్యాండేజ్ వెతుకులాడు వెతుకులాడు వెతుకులాడు. అరే కింద కార్నివల్ ఇస్ ఇన్ టౌన్. కార్నివల్ ఇస్ ఇన్ టౌన్. కార్నివల్ చూసినా మరి అక్కడికి వెళ్ళు. బ్యాండేజ్ దొరుకుతుంది. అరే ఒక చెస్ట్ని దాటినట్టున్నావు కదా నువ్వు. కార్నివాల్ నేను చూసినా. అరే ఇటు ఉందిరా అది. కార్నివాల్కి వెళ్ళట్లే మరి ఇక్కడ బ్యాండేజ్ చూసుకున్నాను. అదే ఒక ఫేరీ గాడ్ మదర్ అనుకుంటారా అది. నీ బ్యాక్ సైడ్ హౌస్ తీసుకో తీసుకో తీసుకో. లూటేరు అది నేను మాత్రం కూర్చున్నాను చూడు. అరే అన్ని దొరుకుతుంది కదా, మంచి మంచి నూడిల్స్ దొరుకుతున్నాయి కానీ నీకు మాత్రం ఒక్క బ్యాండేజ్ దొరకట్లేదు. ఇంకో నాకు ఇప్పటికి ఎన్ని కోల్డ్ దొరికినాయి తెలుసా నాకు. సరే ఒక మంచి చోట్ల దాచిపెట్టుకో. నాకు ఇక్కడ అంతవరకు వచ్చింది. అరే రాత్రి వస్తే గుడ్డలు చూడు. రాత్రి నాకు చాలా లూట్ దొరికింది రా ఆయన, చెప్తానా బాగా లూట్ దొరికింది. మరి అరే నేను స్నో కనిపెట్టినట్టున్నావు కదా నువ్వు. స్నో అరే వద్దురా నాయన అక్కడ అవులు ఉంటుందేమో. చచ్చిపోతున్నా స్మెల్ తిరుగుతుంటే. వచ్చినాడమ్మా అరే న్యూట్రిషన్ ఇచ్చిందిరా. అవునా? ఇంకో చాలా న్యూట్రిషన్. ఇంకో మొత్తం న్యూట్రిషన్ దొరికినాయి ఒక్క గ్యాస్.